భవిష్యత్తులో ఇక చంద్రబాబు నాయుడు గారు 2029లో ఏమైనా పోటీ చేస్తారో, ఇంకా తర్వాత పోటీ చేస్తారా లేదా అంటే వయసు రీత్యా? మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, నెక్స్ట్ 15 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ఈ రాజకీయాల్లో పూర్తి స్థాయిలో యాక్టివ్గా ఉండేదానికి ఆయన ఉండేటటువంటి ఫిట్నెస్ కానీ ఏది కానీ, ఈరోజు 10 నిమిషాలు ఆయనతో మనం నడవలేము, 10 నిమిషాలు ఆయన మెట్లు ఎక్కితే మనం ఎక్కలేము కంటిన్యూస్గా. అంటే 10 నిమిషాలు అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా, అంత ఫిట్నెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నారు. 2029లో చంద్రబాబు నాయుడు గారిని కుప్పం నియోజకవర్గానికి 1,00,000 మెజారిటీ, అంటే మేము వచ్చినప్పుడు పెట్టుకున్న లక్ష్యం 1,00,000 మెజారిటీ లక్ష్యం అని 2024లో కూడా మీరు చెప్పారు, 1,00,000 మెజారిటీ తీసుకొస్తామని చెప్పారు కదా. పట్టాము, 1,00,000 సాధించాము. అంటే రకరకాల కారణాలు మీకు తెలుసు, విధ్వంసం చేశారు, విపరీతమైన డబ్బులు వెదజల్లారు, అన్ని రకరకాల. రెడ్డి గారు ఓడిస్తారంటే మీరు 1,00,000 మెజారిటీతో గెలిపిస్తారు మీరు ఛాలెంజ్ అని చేసాం. సో 1,00,000కి చేరాము. సో ఈసారి ఖచ్చితంగా ఇంకా 1,00,000 మిగిలింది. కాబట్టి రేపు 2029లో చంద్రబాబు నాయుడు గారిని కుప్పం నియోజకవర్గం నుంచి 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలిపిస్తే నాకు అదొక డ్రీమ్ లాగా, దాన్ని నెరవేర్చేదానికి అహర్నిశలు అందరం కలిసి పనిచేస్తాం. 2029లో ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతారు? ఏ నియోజకవర్గం కన్నేసారు చెప్పండి. నాకు ఎటువంటి ఆలోచనలు లేదు. చంద్రబాబు నాయుడు గారిని 2029లో 1,00,000 ఓట్ల మెజార్టీ తోటి కుప్పం నుంచి గెలిపించడం ఒక్కటే నా బాధ్యత. దట్ ఈస్ ఉన్నారండి, శాసనసభలో ఉండరా? చంద్రబాబు నాయుడు గారు ఏది ఆదేశిస్తే అది చేసే పని. బట్ దానికి 2029లో 1,00,000 ఓట్ల మెజార్టీ దాన్ని గెలిపించడం మాత్రం ఇప్పుడు లక్ష్యం. నియోజకవర్గం మీద ఎక్కడ కన్నేయలేదు, ఏమీ వేయలేదు. ఆయన ఏ బాధ్యత అప్పచెప్పితే పార్టీకి ఆ బాధ్యత నెరవేర్చడం ఒక్కటే నా పని.